గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మంచిగా టిఫిన్ చేసుకోవాలనిపిస్తుంది. మా అమ్మ ఒక పక్క రెడీ చేస్తుంది కూడా. అదిగోండి పూరి ఆల్రెడీ. మా ఆవిడ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, లైట్గా కొత్తిమీర కూడా కట్ చేశారు. మంచిగా పూరి కర్రీ చేస్తున్నారు. ఉల్లిపాయ కర్రీ అనుకుంటా. పూరి చేయడానికి పూరి పిండి, పూరి ప్లేస్, పూరి కర్ర రెడీ. పూరి రెడీ అవుతుంది. పూరి కర్రీలోకి ఒక బాండి తీసుకొని ఇందులో నూనె కూడా పోసింది మా ఆవిడ. కొద్దిగా తాలింపు గింజలు, ఉల్లిపాయలు, అప్పుడే కట్ చేసుకున్న ఉల్లిపాయలని తిరగమాత అయిపోయిన తర్వాత వేస్తే నీట్గా కొంచెం రెడీగా చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీగా ఉంది. అవి కూడా వేసేసుకొని తిప్పుకొని కొంచెం బాగా మగ్గనిచ్చి ఉల్లిపాయ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా, దానివల్ల త్వరగా ఉల్లిపాయలు అనేవి నూనెలో మగ్గుతాయి అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్ వేసుకున్నాం. ఇంకా మామిడ పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకేమో మా అమ్మ పూరి రెడీ చేస్తుంది. అందులోకి కొంచెం కారం సరిపడినంత వేసుకోండి. మా వైఫ్ వేస్తుంటే ఆటోమేటిక్గా మా అమ్మ వెనకమాల కొంచెం ఎక్కువ ఏమాకమ్మ అని కూడా డైలాగ్ వచ్చేసింది కూడా. అందులో కొంచెం చిటికెడు పసుపు, మరుగుతుండగా శనగపిండి వాటర్ పోసుకొని శనగపిండి వాటర్ పోసుకొని విన్నారు కదా. బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని శనగపిండి వేసుకుని తిప్పుకుంటే, శనగపిండిలో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాము. మన కర్రీ ఎంత అయితే కావాలో దాని తగ్గట్టుగా మనం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes అలా మూత పెట్టుకొని అది లోపల వాటర్ మరిగిన దాకా ఉంచుకోవాలన్నమాట. వాటర్ మగ్గుతుండే కదా, ఉడుకుతూ ఉంటాయి కదా లోపల. అంతలోకి మనం శనగపిండి అనేది ఒక బౌల్లో తీసుకొని దీన్ని రెడీ చేసుకుంటే అది ఉడికేలోపు మనం దాంట్లో వేసుకొని తిప్పుకోవచ్చు. అలా నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగా కొంచెం వాటరీగా కలుపుకోవాలి. ఇంకా మరగాలి. పూరి కూడా రెడీ అయిపోతుంది. మేకింగ్ రెడీ అవుతుంది. ఇంకా సరైన బాండీలో నూనె పోసుకొని మనం పూరి వేసుకోవాలి. అంతలో కూర అది అవుతుంది కదా, పూరీలో కర్రీ. అది అయిన తర్వాత ఇది సరిపడ బాండీలో మనం నూనె పోసుకొని సరిపడ నూనె, ఎందుకంటే కూర ఉడుకుతుంది కదా, మనం లైట్గా నూనె కూడా ఆగబెట్టుకుంటే పూరి ఎటు తిరిగి రెడీ అవుతుంది. ఇందులోకి పూరి కూడా మనం దీంట్లో ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా, అందులో మనం శనగపిండి వాటర్గా కలుపుకున్నాం కదా, అది కలిపి వేసుకుంటే సరిపోతుంది. నేను ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలి, శనగపిండి తక్కువ ఉండాలనుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే శనగపిండి ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు తక్కువ వేసుకొని కర్రీలాగా వండుకుంటారు. సో టేస్ట్ కోసం నేనేం చేస్తానంటే కొంచెం అలా శనగపిండి మాత్రం వేసుకున్నాను. అలాగా మనం కలుపుకుంటూ ఉంటే, అలా కలుపుకుండా వదిలేసాం అనుకోండి మళ్ళీ సొత్తులు ఉండిపోయింది. అలా కలుపుతూనే ఉండాలి. 3 minutes అలా చేసిన తర్వాత అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. వేడిగా అయిన నూనెలో కొంచెం మనం ఇప్పుడే చేసుకున్న పూరిని వేస్ట్ చేసుకున్నాం. పూరి కూడా రెడీ అయిపోయింది. ఇంకా
కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని తీసేసుకొని ఇంకా తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe my channel. Thank you so much.